ఇది పొండిమిరకాయ పచ్చడి అండి. పోయిన సంవత్సరం 1 కేజీ పండుమిరపకాయలు తీసి తొక్కి పెట్టాను. నూరికిన డబ్బాలో పెట్టుకుంటాం కదా, కొంచెం కొంచెం తాలింపు పెట్టుకుంటాం అనమాట. తాలింపు లేకపోతే ఈ పచ్చడి అస్సలకి బాగోదండి. కొంచెం నూనె పోసుకుందాం. నాకు పెద్దగా చదవలేదండి. నాకు వచ్చిన మెమరీ తోటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. పర్లేదండి, కొంచెం సక్సెస్గా మీరందరూ తీసుకెళ్తున్నారు. మీ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ చెప్పాలనే ఇదే కదండి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అలా సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబర్ పెరిగే కొద్దీ నాకు కూడా ఓకే నేను చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ కలుగుతుందండి. ప్లీజ్ సపోర్ట్ అండి, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు పొడిమిరకాయ పచ్చడి ఎలా తాలింపు చేస్తానో వీడియోలో చూపిస్తానండి. ఇది మనం మినపప్పు అండి, మినపప్పు కూడా వేసుకోవచ్చు తాలింపుకి. మినపప్పు వేసేద్దాం, అలాగే కొంచెం ఆవాలు. ఇప్పుడు చట్నీలు వేసేసుకున్నామండి. కరివేపాకు కాడలతో ఎందుకు వేస్తానంటేనండి, కాడల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి కదా, అందుకని కాడలతో వేసేస్తాను. మనం కదిపేసరికి మొత్తం విడిగిపోతాయండి, ఆకులన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. కలుపుకుంటే సరిగ్గా కలవట్లేదని దీంట్లోకి మళ్ళీ తిరగొట్టేసానండి. ఇదైతే కలపడానికి అనుకూలంగా ఉంది. మళ్ళీ జాడీలోకి వేసేసాను మొత్తం.